తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించబోతున్నారు. ఇక కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డిని సీఎం హోదాలో తొలిసారి నియోజకవర్గానికి రాబోతున్నారు. ఇక ఈ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 3 గంటలకు కోన్సి మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయబోతున్నారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయబోతున్నారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించాలి అన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకానికి 2,945 కోట్లు మంజూరు చేసింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఇక ఇదివరకే తన సొంత నియోజకవర్గంలో పర్యటించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించిన వివిధ కారణాలతో చివరి నిమిషంలో 2 సార్లు వాయిదా పడింది. శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, అలాగే శ్రీధర్ బాబు కూడా పాల్గొనబోతున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, గుడ్ మార్నింగ్ మధు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఏదో కొడంగల్ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఈ రోజు తన నియోజకవర్గంలో పర్యటన చేయబోతున్నారు. సాయంకాలం 4 గంటల ప్రాంతంలో తన హెలికాప్టర్ ద్వారా కోజ్గి చేరుకుని సుమారు 19 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అయితే దీనిలో మొత్తం 19 అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన 4,369 కోట్ల వ్యయంతోనే ఈ రోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. ముఖ్యంగా 69 జీవో ఏదైతే కృష్ణా నుంచి వాటర్ ను మక్తల్, నారాయణపేట, అదేవిధంగా కొడంగల్ ఈ ప్రాంతాలకు సంబంధించిన తాగునీటి, సాగునీటి ప్రాంతానికి సంబంధించిన వాటర్ ను తీసుకొని చేసేందుకు 69 జీవోను విడుదల చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించిన ఏదైతే 2,369 కోట్లతో వ్యయంతోన ఈ రోజు నారాయణపేట, అదేవిధంగా కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. అయితే పూర్తి స్థాయిలో మొట్టమొదటిసారిగా పాలమూరుకు చెందిన బిడ్డ ఈ రోజు రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం అంటే ఉమ్మడి మహబూబ్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గ ప్రాంతంలో పర్యటించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శంకుస్థాపన అనంతరం ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రసంగంలో ఇలాంటి ప్రజలకు హామీలు ఇవ్వబోతున్నాయి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఉమ్మడి అంటే పాలమూరు జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గ ప్రాంతంలో పర్యటించిన నేపథ్యంలో ప్రజలు కూడా భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉంది. మధు, రైట్, థ్యాంక్ యూ మధు.